రైట్, మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ఆరాధనలో విజయవాడ నుంచి సుమత్ అక్క గారు వచ్చారు. అక్క గారికి మా ప్రత్యేకమైన వందనాలు. అందరు చప్పట్లు కొట్టి అక్కని ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ అక్క. మరి మమ్మల్ని ప్రేమించి మా సహవాసాన్ని ప్రేమించి మీరు వచ్చారు, చాలా సంతోషం. హల్లెలూయా. అక్క వాళ్ళు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది. వాళ్ళ నాన్నగారు నాగేశ్వర అంకుల్ ఇక్కడ ఈ ఏరియా కూడా వచ్చారు అంకుల్ నా మ్యారేజ్ టైంలో. చాలా సంతోషం అక్క. హల్లెలూయా. రైట్, మంచిది. మనము వాక్యం చూసుకుందాం. కీర్తన గ్రంథం 95. కీర్తన 95. కీర్తన 95 కీర్తన 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని ప్రభు అయిన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమెన్. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, ఈరోజు వాక్యం చాలా ఇంపార్టెంట్. భక్తి సాధనలో చాలా విషయాలు ఉంటాయి. హల్లెలూయా. భక్తి సాధనలో చాలా విషయాలు ఉంటాయి. ప్రార్థన చేయటంలో చాలా భంగిమలు ఉంటాయి. భంగిమ అంటే ఏంది? యాక్షన్స్, యాంగిల్స్. అట్లా ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మోకాల ప్రార్థన గురించి. హల్లెలూయా. ఏ ప్రార్థన గురించి? మోకాల ప్రార్థన గురించి. ఇక్కడ మనం చూస్తే కీర్తన 95 6వ వచనంలో, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిల పడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా. మోకరిస్తాము అంటున్నాడు. ఏమంటున్నాడు? దావీద్ భక్తుడు జీవితంలో మనం చూస్తే మోకాల మీద గురించి చాలా బాగా మాట్లాడతాడు. నా మోకాలు వీక్ అయిపోయినాయి అంటాడు. హల్లెలూయా. ఆయన గొప్ప వ్యక్తిగా మారటానికి కారణం ఏంటంటే ఆయన మోకాల జీవితం. ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ భక్తుడిని మనం చూస్తే ఒంటె మోకాల ప్రార్థన వీరుడు అని ఒక పేరు ఉండే ఆయనకి. హల్లెలూయా. ఆయన మోకరించి ఏమైపోయిందంటే ఆయన మోకాలు కందిపోయినాయి అన్నమాట. ఒక ఒంటె మోకాలు మనం చూస్తే ఏ జంతువు కూడా మోకాలుకి కందిపోదు, కానీ ఒంటె మోకాలు కందిపోయి ఉంటాయి, కాయలు కాసి ఉంటాయి. హల్లెలూయా. ఆ కాయలు కాసిన తర్వాత ఎంత మోకరించినా కానీ వాటికి నొప్పి కాదు. సూదితో గుచ్చితో కూడా సూదే బెండ్ అయిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, భక్తి సాధనలో మోకాల అనుభవం అనేది చాలా గొప్ప వరం అన్నమాట. జాన్ నాక్స్ అని ఒక గొప్ప దైవజనుడు, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్ ఈ 3 కలిస్తే బ్రిటిష్ దేశం. ఇప్పుడు మన భారతదేశానికి బ్రిటిష్ రాజ్యము 200 సంవత్సరాలు పాలించింది. అంతకుముందు చాలామంది క్రిస్టియన్స్ని బ్రిటిష్ రాజ్యం చంపేసింది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఒక 300-400 సంవత్సరాల క్రితం స్టోరీ. ఈ జాన్ నాక్స్ అనే దైవజనుడు ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి, ప్రభా ఈ 3 ప్రాంతాలు నాకు కావాలని భారం కలిగి ప్రార్థన చేసేటాడు. అదొక్కటే ప్రార్థన అంశమైనది. హల్లెలూయా. ఏం చేసేవాడండి? ఆయన ప్రార్థన చేసేవాడు. అలా ప్రార్థన చేయంగా ఏమైపోయిందంటే ఆయన ప్రార్థన ఫలితంతో మొత్తం బ్రిటన్ రాజ్యం అంతా కూడా యేసు ప్రభు నమ్ముకుందనమాట. హల్లెలూయా. వాళ్ళు యేసు ప్రభు నమ్మిన తర్వాత ప్రపంచాన్ని ఏలిరు. అంతకుముందు అది లేకుండే. చాలామంది క్రైస్తవుని క్రూరంగా చంపిన దేశము బ్రిటిష్ దేశం అన్నమాట, బ్రిటన్ రాజ్యం. ఆయన ప్రార్థన పాయింట్ ఏంటంటే, ప్రభా ఈ రాజ్యాలన్నీ నాకు ఇవ్వు, లేకపోతే నా ప్రాణం తీసుకపో. హల్లెలూయా. ఈ రాజ్యాలన్నీ నాకు ఇవ్వు, లేకపోతే నా ప్రాణము తీసుకపో అని చెప్పి భారం కలిగి ప్రార్థన చేయటం బట్టి ఏమైందంటే ఆ ప్రార్థన వల్ల గొప్ప విజయము, గొప్ప విడుదల, గొప్ప నెమ్మది అనేది ఆ దేశ ప్రజలకు కలిగిందనమాట. హల్లెలూయా. ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో చాలా చిన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో క్యారెట్ ఇంత పెద్దగా ఉంటుంది. క్యారెట్
ఎంత పెద్దగా? ఒక గుమ్మడికాయ ఇంత పెద్దగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆ భూమి అట్లా ఉందన్నమాట. అయితే నలుగురు డాన్లు అంటే రౌడీలకి పెద్ద రౌడీలు అనమాట. వాళ్ళు అక్కడ ఉండి డ్రగ్స్ దందా అక్కడ చేసేవాళ్ళు. చాలా వ్యభిచారము, చాలా పాపము, చాలా డబ్బు వచ్చేది. అక్కడ ఏ చర్చి కూడా లేదు. హల్లెలూయా. ఎవరైనా పాస్టర్ ఎవరైనా పోయి సువార్త చెప్తే చంపేసేటోళ్ళు. ఒక పాస్టర్ గారికి ఏమైందంటే చాలా భయంకరమైన భారం కలిగింది. హల్లెలూయా. ఏం కలిగింది? ఆయన ఏం చేసిండంటే ప్రార్థన చేస్తా ఉంటే అక్కడ ఒక కొండ ఉంది. ఆ కొండ మీద వెళ్ళి నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. నా నీడ ఆ ప్రాంతం మీద లోయలో ఉంటుంది. ఆ ప్రాంతం మీద కొండ ఉంటుంది. ఆయన నమ్మకం అన్నమాట. నా నీడ కనీసం అక్కడ పోయినా ఆ ప్రాంతం రక్షణలోనికి వస్తుందని చెప్పి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టిండు. హల్లెలూయా. ఒకరోజు నడిచింది, 2 రోజులు నడిచింది, 3వ రోజు ఎవరో చూసి ఆయన అట్లనే ప్రార్థన చేస్తుంటేనే కాల్చి చంపేశారు. హల్లెలూయా. ఆ మంచి దైవజనుడు ఏమైపోయాడంటే ప్రార్థన చేస్తూ చనిపోయాడు. అక్కడ ఇంకా చాలామంది దైవజనులు ఉన్నారు. వాళ్ళకి చాలా బాధ అనిపించింది. ఒక్కడికి ఏమైందంటే అక్కడ ఒక ప్రాంతం ఉండే, ఒక గ్రౌండ్ లాంటిది. ఆ గ్రౌండ్లో నేను వచ్చి ప్రార్థన చేయాలి, ఏ దయ్యది ఉంటే అవుతుంది. నాలాంటి సహోదరుని ఒకరిని చంపేసారు కదా, నేను ప్రార్థన చేస్తా అని చెప్పి ఒకడు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ గ్రౌండ్ చుట్టూ. ఒకరికి తెలియకుండా ఒకరు అందరు క్రైస్తవులు అందరూ కూడా, చర్చ్ పాస్టర్స్ అందరు కూడా, క్రైస్తవులు అందరూ కూడా ఆ గ్రౌండ్లో వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఏం చేయటం మొదలుపెట్టి వాళ్ళు ప్రార్థన చేసి ఏడుస్తా ఉంటే ఆ భూమి మొత్తం కూడా వాళ్ళ ప్రార్థన ద్వారా, వాళ్ళ కన్నీరు ద్వారా తడపబడ్డది. వర్షం పడిన తర్వాత మనం మట్టిలో కాలు పెడితే ఎట్లయితే బురద అంటుందో అట్లా అంటింది అనమాట. ఆ ప్రార్థన అంతా అయిపోయింది, వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే ఏమైపోయిందంటే పోలీస్ వాళ్ళు వచ్చి ఆ 4 డాన్లు పట్టుకొని వాళ్ళని చంపేసారు. హల్లెలూయా. అక్కడున్న మాదక ద్రవ్యాలు తగ్గిపోయినాయి, డ్రగ్స్ అమ్మకం తగ్గిపోయింది. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ప్రభు కొరకు సమర్పించబడ్డది. హల్లెలూయా. ఇదంతా దేనివల్ల అయింది? ప్రార్థన వలన, మోకాల ప్రార్థన వలన. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటుండంటే ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించే ప్రజలము, రండి నమస్కారం చేద్దాం, మోకాల మీదకి వద్దాము అంటున్నాడు. హల్లెలూయా. మోకాల ప్రార్థన అనేది చాలా శక్తివంతమైన ప్రార్థన. ఈ జాన్ నాక్స్ అనే దైవజనుడిని చంపాలని చెప్పి మేరీ అనే ఒక క్రూరమైన రాణి అనేక ప్రయత్నాలు చేసింది. పలానా ప్రాంతంలో ఉండి ఈయన ప్రేయర్ చేస్తున్నాడు, పలానా ఇంట్లో ఈయన ప్రేయర్ చేస్తున్నాడు తెలియంగానే ఒక పెద్ద సైన్యాన్ని పంపించింది. హల్లెలూయా. ఆయనను పట్టుకోరండి, ఆయనను చంపేద్దామని చెప్పి. ఈయన చాలా వీక్ పర్సన్. మోకాల మీద ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సైనికులు వస్తూ ఉంటే అక్కడ భూకంపం జరుగుతుండే. హల్లెలూయా. ఏదో ఒకటి అయ్యి ఆ సైనికులు కూడా రాలేకపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ జాన్ నాక్స్ అనే దైవజనుని ఎవరు పట్టుకోలేకపోయారు. హల్లెలూయా. ఇంకా ఆ క్రూరమైన మేరీ గారు, ఆ రాణి గారు ఏం చేశారంటే వేరే దేశంలో పోయి చనిపోయింది ఆమె. హల్లెలూయా. అంటే ప్రార్థనా పరుడు ముందల ఎవ్వరూ నిలబడలేడు. ఆమేన్. హల్లెలూయా కదండి. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుందంటే మనకున్న బంధకాలు, బలహీనతలను తెంపేస్తుంది. అయితే మనం ప్రార్థన ఎలా చేయాలి? నేను ప్రార్థన గురించి చాలా చెప్పినాను ఈరోజు. అందులో ఒక కోణం ఏంది అంటే మోకాల మీద ఉండి చేయాలి. హల్లెలూయా. దేని మీద చేయాలి? అయితే మోకాల మీద ఉండే చేయాలా బ్రదర్, దేవుడు విన్నానంటే అట్లా కాదు. ఆయన దేవుడు కాబట్టి, మనం ఆయన ప్రజలం కాబట్టి మనం ఏం చేయాలా? మోకాల మీద ఉండి చేయాలి. నువ్వు 5 నిమిషాలు చేస్తావో 10 నిమిషాలు చేస్తావో నీ ఇష్టం. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, ఆయన మోకాల మీద ఉండి ప్రార్థన చేసాడు. అప్పుడు ఆయనకి ఏం జరిగిందో చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనము. తాను చేయించిన 5 మూరల పొడవును 6:13 చదవండి అక్క. 363. తాను చేయించిన 5 మూరల పొడవును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ఇంటిట ఆవరణం నుంచి దాని మీద నిలిచియుండి సమాజముగా కూడియున్న ఇశ్రాయేలులందరి ఎదుటను మోకాళ్ళుని చేతుల ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా అనుసరించు నీ
యెహోవా ఇశ్రాయేలు దేవా హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనపడుచున్నట్లుగా దానిని నెరవేర్చి ఉన్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తన ప్రవక్తను కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన యెడల ఇశ్రాయేలుల సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అని నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలుల దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. ఇశ్రాయేలుల దేవా యెహోవా నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయున ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టున. దేవా యెహోవా నీ సేవకులు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమందును లక్ష్యముంచి నీ సేవకునైన నేను చేయు ప్రార్థనను పెట్టు మరును ఆలకించుము. చాలు. హల్లెలూయా. ఇక్కడ సొలొమోన్ మహారాజు గారు దేవుని ఒక మందిరం కట్టిండు. హల్లెలూయా. బైబిల్లో ఫస్ట్ దేవుని మందిరం ఎవరైనా కట్టిరంటే అది ఎవరు? సొలొమోన్ రాజు గారు ఆ మందిరం కట్టిండు. కట్టిన తర్వాత ఆ మందిరం లోపల వెళ్ళి ఆయన మోకాల మీద ఉన్నాడు. హల్లెలూయా. నిలబడలేదు, షూజులు వేసుకొని ఉండలేదు, కూర్చొని ఉండలేదు. ఆయన ఒక రాజు. మోకాల మీద ఉండి చేతులు ఆకాశం వైపు లేపి, దాన్ని సిలువ మోకాలు అంటారు. ఏమంటారు? యేసుప్రభు. అందరు ఇక్కడ చూడండి, యేసుప్రభు ఇట్లా సిలువ. హల్లెలూయా. మోకరించినాడు. పెద్ద మోకాలు చిన్న మోకాలు ఉంటాయి. పెద్ద మోకాళ్ళు అంటే పైకి లేచి ప్రార్థన చేయటం, చిన్న మోకాలు అంటే కూర్చొని చేయటం, కాళ్ళు ఫోల్డ్ చేసే. పెద్ద మోకాలు వేసి ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టిండు. హల్లెలూయా. ప్రభా నీ సేవకుడైన దావీదును కాపాడినావు, నీ ముందర నీ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారితో పాటు నువ్వు ఉంటా అన్నావు. కానీ ఆయన ప్రేయర్ మొత్తం కూడా చేసిండు. హల్లెలూయా. తర్వాత ఏమైందంటే దేవుని ప్రియమైన వాళ్ళ ఆయనకి జ్ఞానం అనేది దేవుడు ఇచ్చిండు. ఆ జ్ఞానం వల్ల సంపద వచ్చింది, పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఎలా చేసిండు? మోకాల మీద ఉండి చేసిండు. హల్లెలూయా. ఏముండి చేసిండు? ఎప్పుడైతే మనం మోకాల మీద ఉండి ప్రార్థన చేయటం మొదలు పెడతామో దేవుని ఒక జ్ఞానం మనకు వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుందండి? దేవుని ఒక జ్ఞానము మనకి వస్తుంది. ఒక అబ్బాయి ఉండే 10-12 సంవత్సరాలు ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళ మేనమామ చనిపోయిన తర్వాత నన్ను పెద్దగా చేసుకుంటూ వచ్చాడు. ఆ అబ్బాయి మంచిగా చర్చికి వెళ్ళేటోడు, మంచి మోకాల ప్రార్థన వీరుడు అనమాట. హల్లెలూయా. చిన్న అబ్బాయి వాళ్ళ మామ రక్షణలోనికి రావాలని చెప్పి మోకాల మీద ఉండి రోజు ప్రార్థన చేసేటోడు. ఆ మోకాల మీద ఉండి ప్రార్థన చేయటం వల్ల ఆయన ప్యాంట్ ఏమైపోయిందంటే మోకాల దగ్గర చినిగిపోయింది. హల్లెలూయా. వాళ్ళ మామ ఫుల్ తాగేటోడు. వాళ్ళ మామకి ఈయన అన్నం వండాలి, కూర వండాలి, ఎక్కడన్నా పడిపోతే మామని తీసుకురావాలి. ఒకరోజు మామ ఈయనేమో మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రేయర్ అయిపోయింది, కాళ్ళు మోకాల దగ్గర చినిగిపోయి ఉంది. వాళ్ళ మామ చూసి విపరీతంగా కోపం వచ్చింది. ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. అరే నేను నీకు ఇంత మంచిగా పెంచుతున్నాను, నువ్వు ఈ చినిగిపోయిన ప్యాంట్ ఎందుకు వేసుకున్నావు, ఇక్కడే ఎందుకు చింపినావు అని అంటే ఆ బాబు ఏడుచుకుంటూ, నాన్న మామయ్య నాకు అమ్మ నాన్న లేరు, నువ్వు బాగా తాగుతున్నావు, నువ్వు ఏసేకి దూరం అయిపోతున్నావు, నువ్వు రక్షణలోనికి రావాలని చెప్పి నేను నీకోసం మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. గంటల తడబడి ప్రార్థన చేయటం బట్టి నా మోకాలు చినిగినాయి అని చెప్తే అన్నీ మళ్ళీ మామకు అన్ని విధాలుగా పనిచేస్తున్నాడు, చదువుకుంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళ మామకు మూతి మీద కొట్టినట్టు అయిపోయింది. హల్లెలూయా. వెంటనే వాళ్ళ మామ మారు మనసు పొంది వాగ్దానం చేసి తాగుడు విడిచిపెట్టి ఆయన కూడా చర్చికి వెళ్ళటం మొదలైంది. హల్లెలూయా. అంటే మోకాల ప్రార్థన చేయటం వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యక్తి మారిండు, ఈ అబ్బాయి. తర్వాత ఈ అబ్బాయి ఏం చేసిండంటే తన మామను రక్షించుకున్నాడు. దేవుని ప్రియమైన వారు, ఇది కథ కాదు, జరిగిన సత్యం అన్నమాట. అంటే మోకాల అనుభవంలో అంత శక్తి ఉన్నది, మోకాల ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. హల్లెలూయా. మామూలు విషయం కాదు. ఎవరైతే మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరి జీవితంలో మోకాల అనుభవం ఉంటుందో వారి జీవితాన్ని వాళ్ళే కట్టుకుంటూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే. ఇక్కడ మనం సొలొమోన్ మహారాజ్ గారికి చూస్తే
ఆయనకు ఎవరు చెప్పలే నువ్వు జ్ఞానం కోసం దేవుని అడుగు అని చెప్పి. నువ్వు మందిరం కట్టు అని చెప్పి ఆయనకు ఎవరు చెప్పలేదు. ఆయన చిన్నప్పటి నుంచి మోకాల ప్రార్థన పరుడు. వాళ్ళ నాన్నగారిని చూసిండు ఆయన. ఆ మోకాల ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేసిండు అంటే ఆయనకి మందిరం ఎలా కట్టాలో చూపించాడు. మందిరం కట్టిండు, బలి అర్పణలు చేసిండు. నిద్రపోతే నిద్రలో దేవుడు ప్రత్యక్షమై సొలొమోన్ మహారాజుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా కుమారుడైన సొలొమోను అడుగు, నీకు ఏది కావాలంటే అది అడుగు, నేను ఇస్తా అన్నాడు. కలలో సొలొమోన్ రాజుగారు దేవునితో మాట్లాడుతున్నాడు. కలలో మన కళ మన మన ఆధ్వర్యంలో ఉంటుందా? మన కళలు ఎన్నో వస్తాయి, మన కళ మన ఆధ్వర్యంలో ఉండదు. ఈయన కళలో కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమంటుండంటే, ప్రభా నాకు అన్నీ ఇచ్చినావు, కానీ మనుషులను పాలించే జ్ఞానం నాకు లేదని చెప్పాడు. నువ్వు అడిగింది నాకు నచ్చింది, నువ్వు అడగలేదు, జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఇస్తా, మంచి పేరు ఇస్తా అని చెప్పాడు. ప్రపంచం మొత్తంలో అప్పటికి ఇప్పటికీ సొలొమోన్ మహారాజుకున్నంత జ్ఞానం కావచ్చు, డబ్బు కావచ్చు ఎవరికి లేదు. ఆయనకి ఎంత డబ్బు వచ్చిందో బైబిల్లో రాయబడ్డది. మనం అదంతా కౌంట్ చేస్తే క్యాలిక్యులేటర్ పనిచేయదు. ఆశ్చర్యం అనిపిస్తుంది, గుండె ఆగిపోతుంది మనకి. హల్లెలూయా. ఆ జ్ఞానము, ఆ మంచి పేరు, ఆ సంపద, ఆరోగ్యం ఇవంతా ఎక్కడి నుంచి సంపాదించిందంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం వల్ల. హల్లెలూయా. చాలామంది మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే వాళ్ళకి ఏంటి, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే వాళ్ళకు కొంతమంది హేళన చేస్తారు. దేవుడు మోకాళ్ళ మీద ఉండి చేస్తేనే అవుతుందా, మామూలుగా కూర్చొని చేస్తే అవ్వదా? దేని మహిమ దాందే. హల్లెలూయా. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. నువ్వు నిలబడి చేస్తే దానికి వచ్చే ప్రతిఫలం దానికి వస్తుంది. నువ్వు కూర్చొని చేస్తే దానికి వచ్చే ప్రతిఫలం దానికి వస్తుంది. నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే దానికి వచ్చే ప్రతిఫలం దానికి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మోకాళ్ళ అనుభవం అనేది చాలా గొప్ప విషయం. పిఎల్ పరంజ్యోతి అయ్య గారు అని గొప్ప దైవజనుడు ఉండే, ఐపీసీ చర్చ్ ఫౌండర్. ఇప్పుడు కనిపిస్తున్న మన్నా చర్చిలు, ఐపీసీ చర్చిలోకి ఆయన పితామహుడు అనమాట. ఎవరో ఆయన గురించి పరిశుద్ధాత్మ గురించి చెప్పారు. అయ్యా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ పొందితేనే నువ్వు సేవ చేయగలుగుతావు, నీకు విజయం వస్తుంది అంటే నాకు పరిశుద్ధాత్మ వస్తలే. ఈ ముళ్ళులతో ఉన్న కాయలు ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు? పల్లేరు కాయలు అంటారు. పల్లేరు కాయలు గ్రీన్ కలర్లో ఉంటాయి, దానికి ముళ్ళులు ఉంటాయి. ఉమ్మెత్తుకాయ. అది వేసి ఆయన మోకాల మీద ఉండి ఏం చేసిండంటే ప్రార్థన చేసేటోడు. హల్లెలూయా. అందుకని రక్తం వచ్చేది. ఆరాధన చేయంగా 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 దేవుని ఒక ఆత్మ వచ్చి తాకింది. హల్లెలూయా. ఆయన దాదాపు ఇంత హైట్ ఎగురుతుండే అనమాట మోకాల మీద ఉండి. ఆయన మొత్తం కంట్రోల్ అయిన తర్వాత చూస్తే ఆ పల్లెరు కాయలు, ఆ ఉమ్మెత్తు కాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నుజ్జు నుజ్జు అయిపోయింది. తర్వాత ఆయన సేవలో బలంగా వాడబడ్డాడు. ఆయన పరిచర్యను చూసి అమెరికా వాళ్ళు వచ్చి ఫండ్ ఇచ్చేటోళ్ళు, ల్యాండ్లు కొనేటోడు, పిల్లల స్కూల్గా కట్టేటోడు, అనాథాశ్రమములు కట్టేటోడు. హల్లెలూయా. మందిరాలు కడితే దానికి రాక్ చర్చ్ అని పెట్టేటోడు, దాని తర్వాత మన్నా చర్చిలను పెట్టేటోడు. ఎన్నో మొత్తం భారతదేశంలో గొప్పగా వాడబడిన వ్యక్తి ఆయన. హల్లెలూయా. పిఎల్ పరంజ్యోతి అయ్య గారు అని ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు, గోదావరి డిస్టిక్. ఆయన అంత ఆశీర్వాదకరంగా మారటానికి కారణం మోకాల అనుభవం. హల్లెలూయా. మోకాల అనుభవంలో ఉన్న వ్యక్తుల్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు, ఓడించడం ఎవరి వల్ల కాదు. పిఎం శామ్యూల్ గారు రాత్రి 10 గంటలకి మోకాల మీదకి వస్తే పొద్దున్నేసే వరకు 5 అయిపోతుండే. ఆ 5 గంటల వరకు 6 గంటల వరకు మోకాల మీదనే ప్రార్థన చేసేటోళ్ళు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా గొప్ప గొప్ప సంఘాలు వాళ్ళు కట్టారు, అనేక మందిని విడిపించారు. జస్ట్ ఓన్లీ ఖాళీ జతతో, ఒక జత బట్టలతో వచ్చిన వ్యక్తి అక్కడక్కడ ఉండి సేవ చేసి రోడ్ల మీద పడుకునేటోడు. ఎవరన్నా సిస్టర్ మా ఇంటికి రండి అంటే బట్టలు మాసిపోతే చెరువుల దగ్గరికి వెళ్ళి బట్టలు ఉత్తుకొని అక్కడ ఆరేసి బట్టలు విప్పేసి ఆ చెరువులో ఉండిపోయాడు ఆయన. ఆ బట్టలు ఆరిన తర్వాత మళ్ళీ బట్టలు వేసుకొని మళ్ళీ ప్రార్థనకు వచ్చేటోడు. అంత కష్టంతో ఆయన సేవ చేశాడు. విజయవాడలో గుణదల్ అనే ప్రాంతంలో పెద్ద చర్చ్ కట్టిండు ఆయన, పెద్ద క్యాంపస్. వరంగల్లో ఉంది, హైదరాబాద్లో ఉంది.
ఐపీసీ చర్చిలని. హల్లెలూయా. ఇదంతా ఎట్లా సాధించిండంటే దేవుని ప్రియమైన వాళ్ళ మోకాళ్ళ అనుభవం. హల్లెలూయా. ఆయన 85 సంవత్సరాల్లో చనిపోయాడు. భక్త్ సింగ్ అయ్య గారు ఎక్కడో పంజాబ్ పాకిస్తాన్ ఏరియాలో పుట్టి ఇక్కడ సంఘాలు కట్టిండు. 10,000 మీదనే సంఘాలు కట్టిండు ఆయన ఉన్నప్పుడే. హల్లెలూయా. 18 గంటలు మోకాల మీద ఉండేటోడు ఆయన. మోకాల మీద ఉండి 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 ఆ రాళ్ళు పగిలిపోయినాయి అనమాట. హల్లెలూయా. ఒక దైవజనుడు ఆయనతో పాటు తిరిగి నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఆశీర్వాదం, ఇట్లా వాక్యం ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటే, ఆయన ఇంటికి వెళ్ళి చిన్న రూమ్ ఉండే, ఇంతకంటే చిన్నగా ఉంటుంది రూమ్. ఇప్పుడు అక్కడ ఉంటుంది గోల్నాక ప్రాంతంలో హెబ్రాన్ చర్చ్ ఉంటే అందులో ఉంటుంది ఆయన రూమ్. ఆయన వేసుకున్న కోటు, ఆయన ఫోటో ఇవన్నీ ఉంటాయి, బైబుల్ అన్నీ ఉంటాయి. ఆ రూమ్ లోపల వెళ్ళి ఆయన పడుకునే ప్లేస్ ఎక్కడ దాన్ని చూపించి అక్కడ చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు చూపించి ఇక్కడ నుంచి వస్తుంది నాకు ఆశీర్వాదం అన్నాడు. హల్లెలూయా కదండి. మోకాళ్ళ అనుభవం యూట్యూబ్లో కూడా ఆయన వీడియో ఉంటుంది. దాదాపుగా 70-80 సంవత్సరాలు సేవ చేసిండు ఆయన. హల్లెలూయా. అంత ప్రార్థన జరుగుతుంటే కూడా అందరి మధ్యలో వెళ్ళి అక్కడ ఉండి దీనంగా ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేటోడు. హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థనకి చాలా శక్తి ఉంది, చాలా బలం ఉంది, చాలా తేజస్సు ఉంది. మోకాళ్ళ ప్రార్థన చేసే వ్యక్తి మామూలుగా సహజమైన లైఫ్ బతకడు. హల్లెలూయా. చాలా గొప్ప ఉజ్జీవకరమైన వ్యక్తిగా ఆయన మారిపోతాడు. మాట్లాడినా, ప్రార్థన చేసినా, పాట పాడిన ఒకలాంటి శక్తి వస్తుంది. హల్లెలూయా. మోకాళ్ళ అనుభవంలో అంత భాగ్యం ఉన్నది. తర్వాత మనము దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చాలు. పేజ్ నెంబర్ 738 అమ్మ. 37 రైట్. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఈయన ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఈయన ముందర 3 రాజ్యాలు వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. అయితే కొంతమంది ఈయన శత్రువులు నేను ఎట్లయినా ఇరికియాలా, ఈయనను చంపాలని చెప్పి ఒక పెద్ద రూల్ పాస్ చేశారు. ఒక రాజు ఒక విగ్రహం తయారు చేసి ఆ విగ్రహంకే మీరు మొక్కాలి, ఆ విగ్రహంకే మీరు అన్నీ చెప్పాలని చెప్పాడు. ఈయనకు రోజు ఏంటంటే ఒక రోజుకి 3 సార్లు మోకాల మీద ఉండి ఆయన ప్రార్థన చేసేటోడు. హల్లెలూయా. మోకాల మీద ఏం చేసేటోడు? ప్రార్థన చేస్తూ ఉంటే పట్టుకున్నారు. ఆయనకు జైలుకి ఆయనకి శిక్ష వేసారు. ఏం శిక్ష అంటే సింహాల గుహలో వేయాలి. ఆ గుహలో దాదాపుగా 17-18 సింహాలు ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఫుల్ ఆకలితో ఉంది. ఈ గొప్ప దైవజనునికి నువ్వు సింహాల గుహలో వెళ్ళాలి అని చెప్పిన తర్వాత కూడా ఆయన మరణం వరకు యథార్థంగా జీవించిండు ఆయన. హల్లెలూయా. వెళ్ళి ఏం చేసిండంటే ఉంటే ఉన్నాం లేకపోతే ఓడిపోయినామని ఆయన ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ముమ్మారు ఎలా అయితే మోకాల మీద ఉంటే అట్లా మోకాల మీద చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసిండు, ప్రభువును స్తుతించిండు అని చెప్పి రాయబడ్డది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఇంకో గంటలో నిన్ను చంపేస్తారు, నీ భార్య పిల్లలకి నువ్వు దూరం అయిపోతావు అంటే ఎట్లుంటుంది? మైండ్ పనిచేస్తుందా? కానీ అవన్నీ ఏం లెక్క చేస్తున్నాడు ఆయన. నాకు ప్రేయర్ టైం అయింది, నేను వెళ్ళిపోవాలి అంతే, తక్కింది దేవుడు చూసుకుంటాడు అని చెప్పి ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసి ఇంతవరకు నన్ను కాపాడినందుకు వందనాలు ప్రభా, నా చేత గొప్ప గొప్ప కార్యాలు చేసినావు. దానియేలు లాంటి గొప్ప వ్యక్తి బైబిల్ ఏడ కనబడాడు. కొన్ని విషయాల్లో ఎవరికి కళ వచ్చినా ఆ కళ భావం ఎవరు చెప్పలేకపోతే, రాజుకు వచ్చిన కళ రాజే మర్చిపోతే దానియేలు భక్తుడు చెప్పగలిగిండు. హల్లెలూయా. దాని అర్థం చెప్పగలిగిండు. ఇంకా ఎన్నో చేసిండు ఆయన, అవన్నీ మనకు బైబిల్లో లేవు. అదంతా కూడా మోకాల మీద ఉండటం వల్ల ఆయన పొందుకున్నాడు. చిన్నప్పటి నుంచి బాగా మోకాల ప్రార్థన ఎట్లా మోకాల మీద ఉంటా వచ్చిండో ఆయన స్టేజ్ అట్లా దేశంలో పెరుగుతా వచ్చింది. హల్లెలూయా. 80, 85, 87 సంవత్సరాల్లో ఆయనను చంపాలని చూసినప్పుడు కూడా ఆ టైంలో కూడా ఆయన భయపడకుండా బెదరకుండా ఆయన మోకాల అనుభవం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చిండు. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తా ఉంటే సింహాల బోన్లో వేశారు. ఆ రాజుకి దానియేలు భక్తుడు అంటే చాలా ఇష్టం, కానీ రాజు కూడా తప్పించలేడు.
ఆ రోజు రాజంతా కూడా నిద్రపోలేదు, ఏం తినబుద్ధి కాలేదు. పొద్దున్న లేవగానే, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆయనకు ఒక విశ్వాసం, దానియేలు ఒక గొప్ప ప్రార్థనా పరుడు, ఏమో ఆయన దేవుడు రక్షిస్తాడేమో ఆయనని అని గుర్రం వేసుకొని ఆ సింహాల బోన్ దగ్గరకు వచ్చి, దానియేలు, నువ్వు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించిండా అని అడిగిండు. హల్లెలూయా. అప్పుడు ఒక చిన్నని స్వరం, రాజా 100 సంవత్సరాలు నీకు, నువ్వు ఎప్పుడు బతకాలా, నా దేవుడు నన్ను బతికించాడు, తన దూతను పంపించి ఆ సింహాల నోళ్ళను మూసిండు. హల్లెలూయా. దేన్ని మూసిండు? సింహాల నోళ్ళను మూసిండు. దానియేలు లోపల ఒక ప్రత్యేకమైన వరం ఉండే. దానియేలు మంచి ఉపవాస వీరుడు. ఆయన ఉపవాస ప్రార్థన మోకాల ముందు చేయటం వల్ల ఏమైపోయిందంటే ఆయనలో ఉపవాసం శక్తి వచ్చింది. ఆయన ఎక్కడ పోతే వాళ్ళు ఉపవాసం ఉంటారు. హల్లెలూయా. సింహాలను ఉపవాసంలో పెట్టిండు. ఎవరు? దానియేలు. సింహాలు ఏం చేయలేకపోయింది, సైలెంట్ అయిపోయింది. దాని తర్వాత రాజుకు అర్థమైపోయింది ఆ కుట్ర ఎవరైతే పండిరో. మరి రాజు అతన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ శత్రువుల్ని వేసినప్పుడు, వాళ్ళ వంశం వాళ్ళ పిల్లల్ని వేసినప్పుడు ఆ సింహాలు గాల్లోనే వాళ్ళని చంపుకొని తినేసినాయంట. ఒక రక్తపు బొట్టు కూడా కింద పడలేదంట. అంత ఆకలితో ఉంది. కానీ దానియేలుకి ఏం చేయలేకపోయింది. ఎందుకంటే తన వెనకాల మోకాల ప్రార్థన ఉంది. మోకాల ప్రార్థన మన చుట్టూ ఒక వైఫై లెక్క పనిచేస్తుంది, ఒక కంచె లెక్క పనిచేస్తుంది. నువ్వు ఏడికైనా పోతే వానికే ఎఫెక్ట్ అవుతుంది కానీ నీకేం ఎఫెక్ట్ కాదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దానియేలు గురించి మనం చూస్తే అంత భయంకరమైన శాసనం వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రార్థన మానలేదు, ప్రభువుని స్తుతించటం మానలేదు. దానివల్ల ఏమైపోయిందంటే రాజే ఆశ్చర్యపడ్డాడు. రాజు ఒప్పుకున్నాడు, నువ్వు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసంలో పడిపోకటానికి కారణం ఏంటంటే వాళ్ళు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తలేరు. మోకాల అనుభవమే లేదు వాళ్ళకి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం పాపాలు ఒప్పుకుందాం, ఏమీ లేదు, మోకాల అనుభవమే లేదు. దానివల్ల విశ్వాసంలో సన్నగిలుతున్నాం. దేవుని ఒక ఆత్మ చేత నడిపింపు వస్తలేదు. దేవుని ఒక మర్మాలు తెలియలేకపోతుంది. దేవుడు గొప్పవాడు, ఏదైనా చేస్తాడు అని చెప్పి ధైర్యం వస్తలేదు. దానికి కారణం ఏంటంటే మోకాల అనుభవం లేదు నీకు. హల్లెలూయా. దానియేలుకి ఎవడు పోయి ప్రార్థన చేయలే. దానియేలు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారాడు. మోకాల అనుభవం ఏం చేస్తుందంటే మనని ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుస్తుంది. మనం ఏ ఇంటికి పోతే ఆ ఇంటికి సమాధానం, ఏ పేషెంట్కి ప్రార్థన చేస్తే ఆ పేషెంట్కి విడుదల, ఎక్కడ ఏదో ఒకటి జరుగుతుంది అన్నమాట. ఇదంతా మనం సంపాదించాలంటే నిత్యము ఎప్పుడు కూడా మోకాల అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మోకాల అనుభవం అనేది మనుషులకి చాలా గొప్ప దేవుడిచ్చిన వరం. యేసు ప్రభు వారిని కూడా చూస్తే ఆయన జీవితంలో మోకాల మీద ఉండి ప్రార్థన చేశాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచనం, పేజీ నెంబర్ 75. లూకా వారి యొద్ద నుండి రాతవేత దూరన వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. చాలు. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఆయనకు మొత్తం కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన మొత్తం ఆ సిలువ దర్శనం కనిపిస్తుంది. నన్ను హింసిస్తారు, నన్ను బాధ పెడతారు, తర్వాత మేకులతో నన్ను గుచ్చుతారు, అదంతా కూడా ఆయన భరిస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే భయంకరమైన టార్చర్. హల్లెలూయా. ఒక మనిషి ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటాడంటే కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన అదే బాధ గుర్తుకొస్తూ ఉంటుంది, అప్పుడు చచ్చిపోతాడు. యేసు ప్రభుకి చాలా భయంకరమైన టార్చర్, కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన సిలువ, ఆ ప్రజలు ఆ కొరడాలతో కొట్టడం, ఇవన్నీ గుర్తొచ్చి ముందే ఫీల్ అవుతుండే ఆయన. అంత ఫీలింగ్లో కూడా నేను చెయ్యను అని అంటలేడు, కానీ తనకు తాను ప్రిపేర్ చేసుకోనికి మోకాల మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రభా, నీకు ఇష్టమైతే నన్ను ఈ ప్రాబ్లం నుంచి తప్పించు. అట్లా మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తూ తర్వాత ఏమంటాడంటే, ప్రభా నీకు ఇష్టమే కదా, నాకు కూడా ఇష్టమే, నేను దీన్ని స్వీకరిస్తున్నా అన్నాడు. హల్లెలూయా. మోకాల ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని ఒక చిత్తాన్ని బయలుపరుస్తుంది. హల్లెలూయా. ఏం బయలుపరుస్తుంది అండి? దేవుని ఒక చిత్తం. మనం బిజినెస్ పెట్టాలన్నా,
మనం ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలన్నా, ఒక ప్రాంతంలో ఇల్లు కట్టాలన్నా, లేకపోతే ఒక ఉద్యోగంలో మనం చేరాలన్నా, ఒక వ్యక్తిని నమ్మాలన్నా, ఒక చిట్టి వేయాలన్నా వద్దా? దేవుని చిత్తం ఏముంది నా పట్ల అని అంటే అది ఓన్లీ మోకాల మీద ఉన్నప్పుడే తెలుస్తుంది. హల్లెలూయా. చాలామంది తన లైఫ్ గురించి తెలుసుకోనికి జ్యోతిష్యుల దగ్గర పోతారు, తర్వాత ప్రవక్తల దగ్గర పోతారు. హల్లెలూయా. వాళ్ళు సగం సగమే చెప్తారు. ఏ ప్రవక్త కూడా నువ్వు పలానా టైంలో ఇట్లా అయిపోతావు, నువ్వు ఈరోజు ఇట్లా చచ్చిపోతావు, నీ లైఫ్లో ఇంత జరుగుతుంది ఎవడు చెప్పలేడు. కొన్ని చెప్తారు, పలానా వ్యక్తి వచ్చి నీకు మ్యారేజ్ చేసుకుంటాడు, పలానా కంపెనీలో నీకు వస్తుంది కాల్, నువ్వు 10 ఏళ్ళ తర్వాత ఒక మందిరం కడతావు, 10 ఏళ్ళ తర్వాత నీకు పిల్లలు ఇట్లా పుడతారు, నేను ఇవి చూసినా అని అంతవరకు చెప్తారు అంతే. కానీ నిత్యము దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మనము మోకాల అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఏం చేశారంటే మోకాల అనుభవంలోనికి వచ్చిండు. దేనికోసము? ఆ సిలువను భరించాలన్నా వద్దా? ప్రభువా నీకు ఇష్టమైతే, నా వల్ల అవుతలేదు, ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత కొద్దిసేపు కింద ఏముంటుందంటే నీ చిత్తమే, ఓకే నేను ఒప్పుకుంటున్నా, నేను దాన్ని స్వీకరిస్తున్నా అంటాడు. హల్లెలూయా. చాలా కష్టమైన పని సిలువను మోయటం, చాలా భయంకరమైన టార్చరు. ప్రపంచంలో అంత టార్చర్ ఎవరు పడలే. హల్లెలూయా. కానీ ఆ టార్చర్లో కూడా నలగటానికి మోకాల అనుభవం ఏం చేసింది అంటే యేసు ప్రభు అని ఎంకరేజ్మెంట్ చేసింది. యేసు ప్రభు వారు 100% దేవుడు, 100% మనిషి. ఆయన మనిషి లెక్కనే ఏడ్చిండు, మనిషి లెక్కనే ఆయన ఆకలిగా ఉన్నాడు, మనిషి లెక్కనే ఆయన సంతోషంగా ఉన్నాడు, మనిషి లెక్కనే మనిషికి ఉండే ఫీలింగ్స్ అన్నీ కూడా మనిషి ఏ విధంగా అయితే ఉంటాడో సేమ్ అవన్నీ వచ్చినాయి ఆయనకి. అవన్నీ కూడా ప్రభువారు మోకాల అనుభవం ద్వారా జయించాడు. హల్లెలూయా. ఒక దగ్గర సేవ మస్తు జరుగుతూ ఉంటుంది, విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది. వేరే వాళ్ళైతే ఆ పబ్లిక్తో నుండి బాగా కానుక సంపాదించుకుంటారు. యేసుప్రభు వారు ఏం చేశారంటే వెంటనే ఆ పబ్లిక్ని వదిలేసి ఏకాంతంగా పోయి ఆయన ఏం చేశారంటే మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన దేవుని ఒక శక్తిని పొందుకోవటానికి, ఆయననే దేవుడు, ఒక మాదిరి చూపించటానికి ఆయన మోకాల అనుభవంలోనికి వెళ్తున్నాడు. ఉదయకాల సమయం లేచి కొండ మీద మోకాలు, ప్రార్థన అంటేనే మోకాలు, ఇంకా వేరేది లేదు. హల్లెలూయా. మోకాల అనుభవం అనేది చాలా గొప్ప ధన్యత. మోకాల మీద ఉండి ప్రార్థన చేయటం అనేది దేవుడిచ్చిన వరం. పాపంలో పడటం చాలా కష్టం. రోజు మోకాల ప్రార్థన చేస్తే ఒక గంట సేపు మోకాల మీద ఉండి ప్రార్థన చేసి ఆ రోజు మీరు వర్క్ కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, పనికి కావచ్చు, దేనికన్నా వెళ్ళండి, పోనీ సేవకి వెళ్ళండి, విజయం చూస్తారు. లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది, అసలు పని చేసినట్టే ఉండదు, ఆటోమేటిక్ మూమెంట్ వచ్చేస్తుంది. హల్లెలూయా. అంటే మోకాల అనుభవము మనల్ని ఏం చేస్తుంది అంటే ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతుంది, మనల్ని మహిమపరిచే విధంగా మారుస్తుంది. ఇప్పుడు మనం చాలామందిని చూస్తే ప్రార్థన అంటే చైర్లో కూర్చొని చేస్తున్నారు, నిలబడి చేస్తున్నారు, బెడ్ మీద పడుకొని చేస్తున్నారు. అలా చేయొద్దని నేను అంటలేను. ఎన్ని చేసినా ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు, సపోర్ట్ చేసినప్పుడు మోకాల మీద కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలనే ఉండాలి. హల్లెలూయా. ఒకటేసారి గంటల తడబడి చేయాలంటే బాడీ యాక్సెప్ట్ చేయదు. రోజుకు ఒక 5 నిమిషాలే చేద్దాం. ఒక వర్క్ నుంచి వస్తాం, వచ్చిన తర్వాత మళ్ళీ మోకాల మీద ఉండి ప్రార్థన 5 నిమిషాలు. నేను అప్పుడు హైదర్నగర్ కింగ్ స్కూల్లో చదివేటప్పుడు 12 గంటలకి 12:30కు ఇంటికి వచ్చేవాడిని. ఇంటికి వచ్చిన తర్వాత షూస్ పక్కన పెట్టుకొని మోకాల మీద ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేసుకునేటోడిని, మళ్ళీ అన్నం తిని మళ్ళీ వెళ్ళిపెట్టండి. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు. హల్లెలూయా. ఒక బ్రదర్కి అడిగిన నేను, అన్య భాషలు మాట్లాడాలంటే ఏం చేయాలంటే మోకాల మీద ఉండి స్తోత్రాలు చెప్పని చెప్పాను. వందనాలు హల్లెలూయా హల్లెలూయా అని చెప్పొస్తా అంటే మోకాల మీద ఉండి హల్లెలూయా 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 అని రోజుకు ఒక అరగంట చెప్తే బాడీ పెయిన్స్ వచ్చినాయి నాకు. స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ లేట్ అయిపోతుండే, టీచర్ రోజంతా నిలబెట్టేది. అరే ఆరాధన చేస్తే మంచిగా కావాలా కానీ నాకెందుకు ఇట్లా వస్తుందని అనుకున్నా. తర్వాత అదే వారంలో దేవుని ఒక ఆత్మ వచ్చింది. హల్లెలూయా. అన్య భాషలు వచ్చినాయి. దేవుని ఒక వాయిస్ అదే రోజు విన్నాను. అక్కడి నుంచి లైఫ్ టర్న్ అయిపోయింది. హల్లెలూయా. మా అమ్మగారికి ఆస్తమా ప్రాబ్లం ఉండే,
4 సంవత్సరాలు చాలా హాస్పిటల్ తిరిగినాం, ఎక్కడ బాగాలే. ఆరాధనలో ప్రార్థనలో ఉన్నప్పుడు మోకాల మీద చేస్తున్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. ఆ ఆస్తమా రోగం లేదు ఇప్పుడు. హల్లెలూయా. మామూలు విషయం కాదు అది. ఆస్తమా వచ్చిన వాళ్ళకి తెలుస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. ప్రాణం పోయినట్టే ఉంటుంది కానీ ప్రాణం పోదు. బాగా ఉరుకుతే దమ్ ఎట్లా వస్తుంది అట్లా మామూలుగానే వస్తుంది అని చెప్పి. హల్లెలూయా. అంత పెద్ద రోగము ఏం చేసిండంటే దేవుడు తీసేసిండు. దానికి కారణం మోకాల అనుభవం. హల్లెలూయా. యేసు ప్రభు మోకాల మీద ఉన్నాడు, దానియేలు భక్తుడు మోకాల మీద ఉన్నాడు, ఎలీషా గురించి చూస్తే వాళ్ళు కూడా మోకాల మీదనే ఉన్నారు. భక్తులందరూ కూడా మోకాల మీద ఉండి ప్రార్థన చేసేటప్పుడు. హల్లెలూయా. మోకాల ప్రార్థన ఏం చేస్తుంది అంటే మనని పశ్చాత్తాపంలో నడిపిస్తుంది. ఎందులో నడిపిస్తుంది? మోకాల అనుభవంలో ఎవరైనా ఉంటే, ఎవరైనా మోకరిస్తారంటే ఆయనను చూసిన వాళ్ళందరూ మోకరిస్తారు. హల్లెలూయా. ఎప్పుడైనా గమనించండి, మనం మోకాల మీద ఉండి ప్రేయర్ చేసినా మనం చూసి వాడు కూడా మోకరిస్తాడు. అంటే మోకాల మీద ఉండి ఆ పోస్టర్ ఏం చేస్తుంది అంటే వేరే వ్యక్తిని మారుస్తుంది. అట్ ద సేమ్ టైం మోకాల మీద ఉండి ప్రార్థన చేయటం వల్ల ఉన్నతమైన స్థాయికి మనం ఎలా వెతుక్కోవాలి, ఎలా వెళ్ళాలో ఆటోమేటిక్ మన లైఫ్కి మనకు తెలియపరచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారారా, మోకాల మీద ఉండటం అనేది ఒక గొప్ప భాగ్యం. ఏజ్రా భక్తుడు కూడా ఏం చేసిండంటే మోకాల మీద ఉండి ప్రార్థన చేసిండు. కొంతమంది దైవజనులు ఇప్పుడు కూడా మోకాల మీద ఉండి బైబిల్ చదువుతారు. 1 అధ్యాయమైన 2 అధ్యాయాలైనా బైబిల్ అంటే మొత్తం మోకాల మీద ఉండే కంప్లీట్ చేస్తారు వాళ్ళు. అంటే దేవునికి వాళ్ళు ఇస్తున్న మర్యాద అది. అప్పుడు ఆ బైబిల్ చదువుతూ ఉంటే కూడా చాలా డెప్త్గా బైబిల్ అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళు చెప్పే ప్రసంగాలు చాలా లోతుగా ఉంటాయి, ఎవడు చెప్పలేడు. ఇదంతా ఇక్కడి నుంచి డోర్ ఓపెన్ అయింది, మోకాల అనుభవం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. స్టెఫెన్ అనే దైవజనుడు, బాగా అర్థం చేసుకోవాలి, రెఫరెన్స్ తీస్తలేను. స్టెఫెన్ అనే దైవజనుడు రాళ్ళు తీసుకొని కొట్టిరు. ఏం తీసుకొని కొట్టిరు? ఆయన ఏమైనా పారిపోయిండా? పారిపోలేదు. ఆయన ఏం చేసిండు? మోకాల మీదకి వచ్చి ప్రభువా వీళ్ళు ఏం చేస్తుర్రో వీళ్ళకి తెలుస్తుంది, వీళ్ళని క్షమించి అన్నాడు. హల్లెలూయా. ఒక రాయి తీసుకొని మనకు కొడితే మనం మోకాల మీద ఉంటామా? ఉండగలుగుతామా? మన వల్ల అవుతుందా? కానీ ఆయన మోకాల మీద ఉండి ప్రభువా 2 చేతులు పైకి, వీళ్ళు ఏం చేస్తుర్రో వీళ్ళకి తెలియదు ప్రభువా, వీళ్ళని క్షమించండి అని చెప్పి మోకాల మీద ఉండి తన ప్రాణం వదులుకున్నాడు ఆయన. హల్లెలూయా. సమూయేలు గ్రంథం మనం చదువుతున్నప్పుడు అందులో ఒక న్యాయాధిపతి వస్తాడు. ఆయన పేరు ఏం పేరు? బాలమన్ సిస్టర్ చెప్పాలా? సచ్చింది గొర్రె. ఎందుకు తీస్తారు ఆ వీడియో? ఫస్ట్ వాక్యం వినండి. కొత్త ఫోన్ అది? ఎవరు న్యాయాధిపతి? ఎవరు? ఏం పేరు? ఏలి అని చెప్పి ఒక న్యాయాధిపతి ఉండే. ఎవరు ఉండే అండి? ఏలి. ఉన్నాడా లేడా? ఆయనకు ఎంతమంది పిల్లలు? 2. కూతుర్లా కొడుకులా? కొడుకులు. 2 కొడుకులు. 2 కొడుకులు కూడా పాపం చేసిర్రు, యుద్ధంలో చచ్చిపోయారు. 2 కొడుకులకు ఒక్కొక్క భార్య ఉంది. అందులో చిన్న ఆమె భార్య, ఆమె ప్రెగ్నెంట్తో ఉంది. 9 months నిండినాయి, డెలివరీ అవ్వాలి. మందసం పెట్టి ఏమైపోయింది? వెళ్ళిపోయింది శత్రు రాజ్యంకి. హల్లెలూయా. వాళ్ళ భర్త వాళ్ళ బావ యుద్ధంలో చచ్చిపోయాడు. ఆ సీన్ చూస్తూ ఉంటున్న ఏలియా భక్తుడు కంపౌండ్ వాళ్ళ మీద కూర్చొని చూస్తుంటే ఎవడో వచ్చి చెప్పాడు, మీ 2 కొడుకులు చనిపోయారంటే ఆ బాధ తట్టుకోలేక ఆయన వెనకకి పడి కంపౌండ్ వాళ్ళకి వెనక ఆయన కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరెవరు చచ్చిపోయారు? కొడుకులు ఎగిరిపోయారు, మామ కూడా ఎగిరిపోయాడు. ఆమె డెలివరీతో ఉంది. హల్లెలూయా. దేంతో ఉంది? డెలివరీతో ఉంది. ఏ భార్య కన్నా గుడ్ న్యూస్ ఏంటంటే కొడుకు పుట్టడం, బ్యాడ్ న్యూస్ ఏంటంటే భర్త చచ్చిపోవటం. ఇక తట్టుకోలేరు అనమాట. అయితే ఆమెకు నొప్పులు వస్తూనే భయంకరంగా వచ్చి ఎవరో వచ్చి చెప్పారు, అమ్మ నీ మామ చచ్చిపోయిండు. ఆమె ఏం రెస్పాండ్ అవ్వలేదు. మీ ఆయన చచ్చిపోయిండు, రెస్పాండ్ అవ్వాలి. తర్వాత 3వ విషయం ఏమన్నానంటే మందసం వెళ్ళిపోయింది అన్నది. హల్లెలూయా. భయంకరంగా ఏడ్చి ఆమె మోకాల మీద ఉండి నార్మల్ డెలివరీ అయింది ఆమెకి.
ఆమె మోకాల మీద ఉండి నొప్పి భరించి నార్మల్ డెలివరీ చేసి ఆ బాబుని పట్టుకొని ఇకాబోదు అని పేరు పెట్టి చచ్చిపోయింది ఆమె. హల్లెలూయా. దేవుని ప్రభావం పోయిందని అర్థం. దేవుని మందసం వెళ్ళిపోయింది అనగానే ఆమె మోకాల మీదకి వచ్చేసింది ఆమె. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే దేవుని ప్రియమైన వాళ్ళ మోకాల అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. పేతురు భక్తుడు మోకాల మీద ఉండి ప్రార్థన చేసి ఒక ఆమె చనిపోయింది, తబితానో ఎవరు చెప్పారు చనిపోయింది సార్ అని. ఆమె చాలా దాన ధర్మాలు చేసింది, మాకు బట్టలు కుట్టిస్తుండే అని చెప్తే ఆయన కూడా చాలా బాధపడి మోకరించి ప్రార్థన చేసి తబితా గెటప్ అన్నాడు అంతే. హల్లెలూయా. చనిపోయిన శవం లేచింది. హల్లెలూయా. మోకాల మీద ఉండి ఆయన చనిపోయిన శవాన్ని లేపిండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత పౌలు భక్తుడు కూడా ఏం చేసిండంటే మోకాల మీద ఉండి ప్రార్థన చేసిండు. ఆ సంఘం వాళ్ళందరితో వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ మీ ముఖం చూడకపోవచ్చు అని చెప్పి మోకాల మీద ఉంటే వాళ్ళు కూడా మోకాల మీద చాలా ఏడిచిర్రంట. చాలా బాగుంటుంది అది. అపోస్తుల కార్యం 20 అధ్యాయం చదువుతుంటే వాళ్ళందరినీ కౌగిలించుకొని ఆయన వెళ్ళిపోయాడు. పౌలు భక్తుడు చాలా మహా గొప్ప భక్తుడు. బైబిల్ మొత్తంలో ఆయన లాంటి భక్తుడు లేడని చెప్పచ్చు. అపోస్తుల కార్యం 14 అధ్యాయం నుంచి 28 అధ్యాయాలు చదివితే ఆయన గురించి తెలుసు. అసలు ఆయన అయిందో అర్థమవుతుంది. దేవుని కోసం ఎంత శ్రమ పడ్డాడు, ఎంత కన్నీరు గార్చిండు, ఎంత సేవ చేసిండు, తన ప్రాణాన్ని ఎంత ఆయాసం చేసుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన మంచి మోకాల ప్రార్థన వీరుడు అనమాట. హల్లెలూయా. దేవుని ఒక ప్రత్యక్షతలు చాలా డీప్గా చెప్పుకుంటూ వచ్చిండు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని నోరు అని చెప్పచ్చు మనం. ఆ ప్రత్యక్షతలు, ఆ సంఘాలు, ఆ దేవుని కోసం రోషం, ఇదంతా కూడా మోకాల అనుభవం ద్వారా ఆయన లోపల డెవలప్మెంట్ అయింది. 5 సార్లు రాళ్ళు తీసుకొని కొట్టిరు ఆయనని. కొట్టినప్పుడల్లా కోమాలో వెళ్ళిపోతుండే. రాళ్ళు తీసుకొని కొట్టడం అంటే మామూలు విషయం కాదు, చాలా భయంకరంగా తాకుతుంది దెబ్బ. హల్లెలూయా. 3వ ఆకాశానికి కూడా వేసి వచ్చిండు ఆయన. ఇదంతా కూడా అనుభవాలు. ఎంతమంది కనిపిస్తే అంతమందికి వాక్యం చెప్పటం, అనేక మందిని రక్షించటం, ఇదంతా కూడా మోకాల అనుభవం ద్వారానే జరిగింది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మన జీవితంలో మోకాల అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. మనం మోకాల మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుని ముఖాముఖి మనం చూస్తాం. దేవుని ఒక ముఖాన్ని మనం వెతకగలుగుతాం. దేవుని ఒక సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. నిలబడి ప్రార్థన చేసేదానికి, కూసునే ప్రార్థన చేసేదానికి చాలా తేడా ఉంటుంది. హల్లెలూయా. మనం ఎప్పుడైనా గమనించండి, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తల నేలకి వేసినప్పుడు, తల ఇటు భూమి తట్టు తిప్పి ప్రేయర్ చేస్తున్నప్పుడు నీ మైండ్ వైజాగ్ పోతుంది, శ్రీకాకుళం పోతుంది, బౌరంపేట పోతుంది, ఎక్కడెక్కడికో పోతుంటుంది. అందుకే ఇక్కడికి వస్తుందని చెప్పిన. హల్లెలూయా. మనం ప్రేయర్ చేస్తుంటాము, మన మైండ్ ఎటేటో పోతుంటుంది. ఎందుకు అట్లా పోతుంది? ఈ భూమి మీద సైతాన్ పని చేస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన భూమి మీద పెట్టి ప్రార్థన చేస్తే సైతాన్ వెంటనే కన్ఫ్యూజ్ చేసేస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్, అవునా కాదా? అదే ప్రార్థన చేస్తున్నప్పుడు మోకాల మీద ఉండి తల పైకెత్తి ప్రార్థన చేయండి, మీకు ఆ ఆలోచనలు ఏం రావు. ఏం ప్రేయర్ చేయాలో మీకు వస్తూ ఉంటుంది. పరలోకం పైన ఉన్నది, మన ఫోకస్ అక్కడే ఉండాలి. మోకాల మీద ఉన్నప్పుడు మన తల పైకి ఎత్తటమే ఇష్టపడతాం, కానీ తలకాయ కిందికి ఎత్తి మనం చేయమన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే దేవుని ఒక ఫోకస్, లేకపోతే మనకి దేవుని మీద ఫోకస్ పెరుగుతుంది అనమాట. హల్లెలూయా. ఎప్పుడు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు. హల్లెలూయా. మోకాల మీద ఉండి ప్రార్థన చేయటము పశ్చాత్తాపానికి గుర్తు. దేనికి గుర్తు అండి? దేనికి? పశ్చాత్తాపం. ఒక వ్యక్తి మనం క్షమిస్తలేడు, మోకాల మీద ఉండి ఆయన ముందర నిలబడండి, ఆయన కరిగిపోతాడు, ఏడుస్తాడు కూడా. అరే నా కోసం నువ్వు మోకాల మీద ఉన్నావా? మనం అనేక రకరకాల పాపాలు చేశాం. మన పాపానికి ప్రభువారు ప్రాయశ్చిత్తం పొందారు. అందు నిమిత్తం మనం ఏం చేయాలంటే, ఆ విలువను మనం ఏం చేయాలంటే, ఆ రుణంని మనం తీర్చుకోవాలా మోకాల అనుభవం ద్వారా. హల్లెలూయా. మోకాల అనుభవం ఏం చేస్తుందంటే మన పాపాలని పశ్చాత్తాపంలో నడిపిస్తుంది. ప్రభువా నేను పాపిని అని చెప్పి మోకాల అనుభవం నడిపిస్తుంది. మీరు నిలబడి ప్రార్థన చేస్తే రాదు అది.
కూర్చొని చేస్తే కూడా రాదు, మోకాల మీద ఉంటేనే వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ప్రభు వల్ల తీసుకున్నప్పుడు మోకాల మీద ఉండి తీసుకోవాలి. దాని తర్వాత మోకాల అనుభవం అనేది ఒక ప్రార్థనకి గుర్తు అన్నమాట. దేనికి గుర్తు? ఒక వ్యక్తి మోకాల మీద ఉన్నంటే ఆయన ప్రేయర్ చేస్తున్నాడు. నిలబడిందంటే ఈయన ప్రేయర్ చేస్తున్నాడంటే నమ్మడు, కూర్చుంటే కూడా నమ్మరు. కానీ మోకాల మీద ఉంటే నమ్ముతారు, నమ్మాల్సిందే ఇంకా. ఎందుకంటే ఒక వ్యక్తి దేవునితో మాట్లాడటానికే మోకరిస్తాడు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళి ఏదైనా పొందుకోవటానికే మోకరిస్తాడు. మోకాల మీద ఉండి ప్రార్థన చేసే పోస్టర్ ఏదైతే ఉందో, భంగిమ ఏదైతే ఉందో, అది ప్రార్థనకి నిలువుగా గుర్తు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం మోకాల మీద ఉండి ప్రార్థన చేయాలి. మోకాల అనుభవం మనకేం చేస్తుంది అంటే జ్ఞానం వైపు నడిపిస్తుంది. ఏది కరెక్టు, ఏది రాంగు, ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదు. మన మైండ్, మన ఆత్మ ఓపెన్ అవుతుంది మోకాల మీద ఉన్నప్పుడు. ఒక సమస్య భయంకరంగా మనకు పీడింపబడుతుంది, ఎవరికి చెప్పినా మనకి బాధ తీరుతలేదు, మోకాల మీదకి రండి, వెంటనే ఓపెన్ అయిపోతుంది, నెమ్మది వచ్చేస్తుంది, సమాధానం వస్తుంది, దేవుని సన్నిధి వెంటనే మన లోపల ప్రవేశిస్తుంది. హల్లెలూయా. ఇదంతా దేనికి కారణం అంటే మోకాల ప్రార్థన. హల్లెలూయా. దాని తర్వాత మోకాల అనుభవం అనేది తగ్గింపుకు గుర్తు అన్నమాట. దేనికి గుర్తు? ఎవరైతే మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తారో వాళ్ళకి చాలా తగ్గింపు ఉంటుంది, చాలా తగ్గింపు. హల్లెలూయా. తప్పు చెప్తే అవును నేను చేసిన తప్పు అని ఒప్పేసుకుంటారు వాళ్ళు. నేను పెద్ద గ్రేట్ పర్సనాలిటీ కాదని ఒప్పేసుకుంటారు వాళ్ళు. అహంకారం ఉండదు, కోపం ఉండదు. మోకాల అనుభవం అనేది ఏం చేస్తుందంటే ఒక మనిషి తత్వాన్ని మారుస్తుంది. మోకాల అనుభవం ఉండటం వల్ల ఏమవుతుందంటే మన లోపల తగ్గింపు స్వభావం పెరుగుతుంది. తనను తాను తగ్గించుకునేవాడు తనను తాను హెచ్చించుకునేవాడు. హల్లెలూయా. మనం హెచ్చింపబడాలంటే మనం తగ్గించబడాలి. మనం తగ్గించబడాలంటే మోకాల అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా కదండి. కాబట్టి మోకాల అనుభవం అనేది ఏం చేస్తుందంటే మనని ఒక మంచి భక్తి సాధనలో తీసుకొని వెళ్తుంది. ప్రార్థన అనగానే మనం మోకరించాలి. అది అలవాటు చేసుకోవాలి. మనం అలవాటు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం చాలా విషయాలు పొందుకుంటాం, చాలా నేర్చుకుంటాం. భక్తుల చరిత్రలు మనం చూస్తే, బైబిల్లో ఉన్న భక్తుల చరిత్రలు చూస్తే వాళ్ళందరూ కూడా మోకాల మీదనే ఉన్నారు. హల్లెలూయా. ఉన్నారా లేదా? ఉన్నారు. బైబిల్ మిషన్ అని చెప్పి ఒక సంస్థ ఉంటుంది, ఎం దేవదాస్ అయ్య గారు ఫౌండర్. ఇప్పుడు కూడా ఆ సంస్థలో ఉన్న వాళ్ళు ఇసుక మీద మోకరిస్తారు. వాళ్ళు గంటలు తడబడి మళ్ళా మోకాల మీద నడుచుకుంటూ వస్తారు. హల్లెలూయా. ప్రార్థన అంటేనే మోకాలు. నువ్వు మోకాల మీద లేకపోతే వాళ్ళు బల్ల కూడా ఇయ్యరు. పాస్టర్లు అయితే పొద్దున 10 గంటలకు స్టార్ట్ చేస్తే మళ్ళీ రాత్రి 10 గంటల మోకాల మీదనే ప్రేయర్ చేస్తారు. ఉన్నారు అట్లా. వాళ్ళకి ఆ ట్రైనింగ్, ఆ సిస్టమ్ అట్లా ఇచ్చారు. హల్లెలూయా. డీజెస్ దినకరన్ గారు ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ భక్తుడు ఏ విధంగా అయితే ఒంటె మోకాలు గలవాడో, ఈ డీజెస్ దినకరన్ గారు కూడా ఒంటె మోకాల వీరుడు అన్నమాట. హల్లెలూయా. ప్రపంచం ఎప్పుడూ అలాంటి వ్యక్తిని చూడలేదన్నమాట. ఆయన మన భారతదేశం వ్యక్తి అని చెప్పి మనం దేవునికి వందనాలు చెప్పాలి. బెన్నీ హిన్ అనే వ్యక్తి చాలా గొప్ప దైవజనుడు. ఆయన మీటింగ్కి పోయిండు. ఆయన చేయి పెడితే, ఆయన చేయి లేపితే దన్న పబ్లిక్ పడిపోతారు. ఎంతమంది ఉంటే అంతమంది పడిపోతారు. ఈ పబ్లిక్ ఎలా పడుతున్నారో ఈయన చూస్తలేడు. ఆ ఒక దైవజనుడు ఎందుకు పడతలేడు అని చెప్పి చూస్తున్నాడు. ఎన్నిసార్లు చేసినా ఆయన పడతలేడు. ప్రభా ఈయన ఎవరు అని అంటే దేవుడు చెప్తున్నాడు, ఆయన నీకంటే గొప్ప దైవజనుడు, ఇండియాలో సేవ చేస్తాడు, ఆయన బయటికి, ఆయన పైనకి విలువ అంటే అప్పుడు ఆయనకు పైనకి పిలిస్తే బెన్నీ హిన్ గారు పక్కన కూర్చొని విన్నాడు ఆయన ప్రసంగం. అమెరికాకి ఎట్లా ఉంటుంది, ఎవరు ప్రెసిడెంట్ వస్తారంటే అన్ని టక చెప్పేసిండు. ఆయన ఆ స్థాయికి రావడానికి కారణం మోకాల అనుభవం. హల్లెలూయా. ఏ అనుభవం అండి? మోకాల అనుభవం. దేవుని ప్రియమైన వారలారా, మనం ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నాం? ప్రార్థన చేస్తాం, మోకాల మీద ఎంతసేపు చేయగలుగుతున్నాం? మోకాల అనుభవం చాలా ఇంపార్టెంట్. మోకాల అనుభవం అనేది ఒక గొప్ప ధన్యత. ఎంతోమంది కాళ్ళు లేవు, ఎంతోమంది పోలియోతో ఉన్నారు, కాళ్ళల్లో రాడ్ వేసుకొని ఉన్నారు, వాళ్ళు చేయలేరు ఎప్పటికీ.
మనకంతా మంచిగానే ఉంది. రోజు కనీసం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మోకాల అనుభవంలోనికి వెళ్దాం. మోకాల మీదకి వెళ్ళి నొప్పి రానివ్వండి. ఎంత నొప్పి వస్తుంటుందో అంత వేదన, అంత బాధ మన లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంత దేవుని ఒక శక్తి మన మీద దిగొస్తూ ఉంటుంది. కాబట్టి మోకాల అనుభవం అనేది ఒక గొప్ప ధన్యత. అందులో మనం నడుస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.